అచ్చుగుద్దినట్టు అన్నగారి పోలికలతో నందమూరి మూడో తరం హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్నో అంచనాల మధ్య నిన్ను చూడాలనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. ఈ సమయంలో హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూస్తున్న టైంలో రాజమౌళి రూపంలో అదృష్టం తలుపు తట్టింది. అప్పటికి శాంతినివాసం సీరియల్ డైరెక్ట్ చేసి దర్శకుడుగా తన తొలి సినిమాను కూడా గురువు పర్యవేక్షణలోనే మొదలుపెట్టాడు జక్కన్న. ఆ చిత్రమే స్టూడెంట్ నంబర్ 1. సినిమా సెట్స్ పైకి వెళ్ళినప్పుడు అసలు ఈ కాంబినేషన్ పై పెద్దగా అంచనాలు లేవు. అయితే కీరవాణి ఆడియో అద్దరిపోవడంతో సినిమాకు కాస్త పబ్లిసిటీ వచ్చింది. సినిమా పర్వాలేదు అన్న టాక్ తో నెమ్మదిగా పుంజుకున్న స్టూడెంట్ నంబర్ 1 ఆ తర్వాత తెలుగునాట సంచలనం సృష్టించి సూపర్ హిట్ అయింది. అలా తొలిసారిగా సక్సెస్ రుచి చూసి ఇక వెనుతిరిగి చూసుకోలేదు ఎన్టీఆర్. ఈ సినిమా రిలీజ్ అయి 15 ఏళ్లవుతున్న సందర్భంగా యంగ్ టైగర్ తో పాటు ఆ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు.